నగరంలోని స్థానిక మాగుంట లేఅవుట్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో అభ్యుదయ సేవా సంస్థ నిర్వాహకులు నందకిషోర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో పురాతన ఆలయాలు విశిష్టత నేటి సమాజానికి విస్తృత స్థాయిలో తెలియపరచాలనే ఉద్దేశంతో గత 3 సంవత్సరాల నుండి విస్తృతంగా పర్యటిస్తూ వాస్తవాలు తెలుసుకుంటూ ఉదాహరణకు కేరళ రాష్ట్రంలో ఒక దేవాలయం నందు 30-40 రోజుల పాటు తీర్థం స్వీకరిస్తే క్యాన్సర్ నిర్మూలన అవుతుందని కొన్ని సంస్థలు నివేదికను అందించాయి. అదేవిధంగా చెన్నైకి 75 కిలోమీటర్ల దూరంలో గల మందిరంలో శివునికి చెరుకు రసంతో అభిషేకం చేసి ఆ చెరుకు రసం ప్రసాదంగా స్వీకరిస్తూ షుగర్ వ్యాధి నుంచి విముక్తి పొందుతున్నారని అన్నారు. ఈ విధంగా భారతదేశంలో 4500 పురాతన ఆలయాలు విశిష్టతలు, అందులో దక్షిణ భారతదేశంలో దాదాపు 3500 ఆలయాలు ఉన్నాయని, అందులో ప్రముఖంగా శ్రీకాళహస్తి, తిరుగుడు మల్లం ఆలయాలు, వాటి విశిష్టతలు నేటి నాగరిక సమాజానికి తెలియపరచాలనే ఉద్దేశంతో ఒక ప్రాథమిక నివేదికను భారత ప్రధాని నరేంద్ర మోడీకి త్వరలో అందించనున్నాము అని, తద్వారా భారతదేశ ప్రజలకు అందుబాటులోకి రావాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, తమ కార్యక్రమాలు ట్విట్టర్ అకౌంట్ నందకిషోర్ రెడ్డి ద్వారా భారతదేశంలో తాను సందర్శించిన ఆలయాలు విశిష్టతలు, వాటి యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ రెడ్డి, విశ్రాంత ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత 3.5 సంవత్సరం నుంచి ఈ 1,00,000 గుడులు ఒక లక్ష్యంగా పెట్టుకొని 1 lakh టెంపుల్స్ ఎక్స్పోజ్ చేయాలని మేము మొత్తం ఒక 27 మెంబర్స్ ఒక టీమ్గా ఏర్పడి, ఒక థింక్ ట్యాంక్గా ఏర్పడి, కొన్ని ప్రముఖ కంపెనీల నుంచి ఎండీలు, సిఇఓలు మరియు ఐఐటి మిగతా సిబ్బంది అందరం కలిసి ఓ టెంపుల్స్ మీద రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాము. సో ఇప్పుడు దాకా టోటల్గా 9,000 టెంపుల్స్ వరకు డేటా సేకరించాము. వీటిల్లో ఎక్కడెక్కడ జీవనోద్ధారణకి ఎక్కడెక్కడ ల్యాబ్సెస్ ఉన్నాయి, ఎలా వీటిని బ్రాండింగ్ చేయాలా అని వీటికి ఒక రూట్ మ్యాప్ తయారు చేసి ఈ 1,00,000 టెంపుల్స్ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తామో ఇప్పుడు గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి ఆ రిపోర్ట్ని అందజేసి దాన్ని అఫీషియల్గా అందరికీ రిలీజ్ చేయాలా అని, ఈ టెంపుల్స్ యొక్క ప్రాధాన్యతను, వాటిని ఏ విధంగా చేస్తే అందరిలో తీసుకెళ్లగలం అనే వీటికి అన్నిటికీ కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి ఒక నివేదిక తయారు చేశాము. సో మొన్న నాకు ఇచ్చిన అవార్డులో కూడా కేవలం ఈ టెంపుల్స్ పైన మేము వర్క్ చేసినందుకు 5,000 టెంపుల్స్ పైన వాళ్ళకు ఒక డేటా ఇచ్చి 54 దేశాల్లో ఉన్న మన హిందువులకు అందరికీ కూడా, ఎన్ఆర్ఐస్కి అందరికీ కూడా ఈ డేటా వెళ్ళింది. సో మా ఉద్దేశం ఏంటంటే ఎక్కడెక్కడ జీవనోద్ధారణకై ఉన్న టెంపుల్స్ అన్నింటినీ తీసుకొని వాటిలో ఇక్కడ ఉన్న డోనార్స్, కొంతమంది దాతల సహాయంతో, ఎన్ఆర్ఐస్ వాళ్ళ సహాయంతో అండ్ నేషనల్ స్కీమ్స్, మన సెంట్రల్ గవర్నమెంట్ యొక్క నేషనల్ స్కీమ్స్ యొక్క సహకారంతో ఎంతవరకు చేయగలమో వీటన్నిటిని అనుసంధానం చేసి ఈ 1,00,000 టెంపుల్స్ని జీవనోద్ధారణకై ఒక 3.5 years నుంచి వర్క్ చేస్తున్నాం. మా యొక్క ఎక్స్ అనే ట్విట్టర్ అకౌంట్లో ఇప్పటికే మీరు ఒక 450 టెంపుల్స్ని మీరు చూస్తారు. మొత్తం సౌత్ ఇండియా గురించి ఉన్న టెంపుల్స్ అవి. అంటే ఇప్పుడు కేవలం ఒక నానుడి ఉంది, ఒక ఆంధ్ర అంటే కేవలం ఒక తిరుమల అని, ఆ తర్వాత కాళహస్తి, శ్రీశైలం, ఇవే కాక చాలా టెంపుల్స్, అనేక విశేషం గల టెంపుల్స్ అన్నీ అడవుల్లో మిగతా వాటిల్లో ఉండిపోయాయి. వాటిని అన్నింటినీ వెతికి తీసి వాటి మహిమాన్విత టెంపుల్స్ని వాటిని ఎక్స్పోజ్ చేయాలనే ఉద్దేశంతో తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కేరళ ఈ 4 స్టేట్లలో దాదాపుగా 3.5 సంవత్సరం నుంచి మా టీము మొత్తం యూట్యూబర్స్, ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసే వాళ్ళ సహాయంతో ఒక్కొక్క టెంపుల్ గురించి వాటి విశేషాన్ని చెప్పి వాటిని షూట్ చేయించాం. చాలా బ్యూటిఫైగా చేయించి వాటిని ఇప్పుడు ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్క దాంట్లో మీకు అందుబాటులో ఉంటాయి. అంటే చాలా టెంపుల్స్, చాలా మందికి తెలియని సబ్జెక్ట్ ఏంటంటే ఈ దేవాలయాల్లో చాలా మంది డిసీజెస్ ఇవి కూడా బాగైనవి చాలా ఉన్నాయి. కొన్ని క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైన వ్యాధులు కూడా నయమైన గుళ్ళు ఉన్నాయి. ఆ గుళ్ళన్నింటినీ కూడా మేము ఎక్స్పోజ్ చేసాం. వాటి యొక్క టెస్టిమోనియల్ వీడియోస్ కూడా లింక్లో పెట్టాము. ప్రతి ఒక్కటి మేము ట్విట్టర్లో అండ్ ఎక్స్లో మేము దాన్ని పోస్ట్ చేసాము. సో ఈ విధంగా దాదాపుగా ఒక 1 lakh టెంపుల్స్ని చెయ్యాలనే ఉద్దేశంతో ముందుకెళ్తూ ఉన్నాం. ఇది ఇంకొక 2-2.5 సంవత్సరం లోపల ఈ 1 lakh టెంపుల్స్ డేటాని గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి ఆ నివేదికను సమర్పించి వాటిని ఏ విధంగా చేయాలా, దాతల సహాయంతో, ఎన్ఆర్ఐ సహాయంతో వివిధ కంట్రీస్కి కూడా మేము ప్రయాణం చేసి వాళ్ళందరితో కూడా కోఆర్డినేట్ చేసి ఈ మిషన్ని కంప్లీట్ చేయాలా అనే దాంతో మేము అవుట్ ఆఫ్ ప్యాషన్తో మా 27 మంది మేము చేస్తున్నాం. సో దీనికి ఇంకా మాతో టీంలో మేము ఇంకా జాయిన్ చేసుకొని ఇంకా ప్రభుత్వ సహాయంతో త్వరలో మన ప్రధానమంత్రి గారిని కూడా కలవబోతున్నాం. సో ఉన్న మా రిపోర్ట్కి మాకు కావాల్సిన గవర్నమెంట్ దగ్గర నుంచి ఉన్న సపోర్ట్ కోసం కూడా, సో మన సీఎం గారికి కూడా ఒకసారి ఆల్రెడీ మా నివేదికను ఇచ్చాం. మళ్ళీ ఇంకొకసారి కూడా కలిసి ప్రభుత్వం దగ్గర నుంచి కూడా సహాయ సహకారాలు తీసుకొని
ఈ టెంపుల్స్ మూవ్మెంట్ని కొంచెం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నాం. సో మేము చూసిన దాంట్లో మమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఏంటి అంటే, ఒక సుమారుగా చూసుకుంటే మన ఆంధ్రాలో ఇప్పటి వరకు 45,000 టెంపుల్స్ ఉన్నాయి. దీంట్లో అప్రాక్సిమేట్గా 27,000 టెంపుల్స్ లిస్టెడ్లో ఉన్నాయి, మిగతా టెంపుల్స్ ఖాళీగా ఉన్నాయి. మన జనాభాతో పోల్చుకుంటే మన దేవాలయాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. సో ఈ దేవాలయాల సంఖ్యను పెంచాలనేది ఒక ఉద్దేశం. అదే తమిళనాడు, మన పక్క రాష్ట్రంలో ఉన్న తమిళనాడులో చూస్తే 6 నుంచి 7 లక్షల వరకు టెంపుల్స్ ఉన్నాయి. ఒక కర్ణాటక రాష్ట్రంలో చూస్తే 3 నుంచి 4 లక్షల వరకు టెంపుల్స్ ఉన్నాయి. అదే కేరళలో చూసుకుంటే 95,000 టెంపుల్స్ ఉన్నాయి. తెలంగాణ దగ్గరికి వచ్చేసరికి అవి కూడా 1,00,000 టెంపుల్స్ పైనే ఉన్నాయి వాటిల్లో కూడా. సో మనకి ఈ దేవాలయ సంఖ్యను పెంచడానికి, జీవనోద్ధరణకు కావాల్సిన ఫండ్స్, కావాల్సిన దాతల్ని, కావాల్సిన ఎన్ఆర్ఐస్ని, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన చాలా స్కీమ్స్, ఎందుకంటే చాలా స్కీమ్స్ అలా ఉండిపోయాయి టెంపుల్స్ పైన. రూరల్ టెంపుల్స్ పైన అయితే పనిచేసే పూజారి కాడి నుంచి నేషనల్ వాళ్ళు స్కీమ్స్ ద్వారా చాలా వెసులుబాటు ఇచ్చారు, శాలరీస్ ఇస్తున్నారు. ప్రసాదం ప్రతి గుళ్ళో మధ్యాహ్నం సాయంత్రం భోజన పథకానికి చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఆ తర్వాత ధూప నైవేద్యానికి కూడా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి. వీటన్నిటిని ఉపయోగించుకొని అన్ని టెంపుల్స్ వరకు ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా కొన్ని తీసుకొని తెలంగాణలో ఇప్పుడు చేస్తున్నాం. దాదాపుగా ఒక 25 విలేజెస్లో స్టార్ట్ చేసాం. ఇది అట్లే ఆంధ్ర, తమిళనాడు ఇదంతా కూడా చేసుకుంటూ వెళ్ళాలనేది మా ఉద్దేశం. సో వీటిని ఇంకా జనాలకి దగ్గరగా తీయడానికి కూడా కొన్ని ప్రొడక్షన్ బ్యానర్స్తో మేము జాయిన్ అయ్యాం. సో పెద్ద ప్రొడక్షన్ కంపెనీస్తో ఒక మంచి మూవీస్ కూడా, మైథలాజికల్ మూవీస్ కూడా చేస్తున్నాం. సో త్వరలో మీకు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇస్తాం ఏ మూవీస్ చేస్తున్నాం అని. సో దాదాపుగా 25 నుంచి 30 మూవీస్ మేము ఓన్లీ ఆన్ మైథలాజికల్ టెంపుల్స్ పైన, ఆ టెంపుల్స్ కొన్న విశిష్టత మీద మూవీస్ చేస్తున్నాం. మీకు త్వరలోనే నేను మీకు అన్ని రిపోర్ట్స్ ఇస్తాను. ఎగ్జాక్ట్లీ మా ఫస్ట్ స్టెప్ వచ్చి మహిమాన్విత టెంపుల్స్ని గ్లోరిఫై చేయడమే. ఎందుకంటే మన దగ్గరలో ఉన్న ఈ డయాబెటిక్స్ వీటిని తగ్గించే టెంపుల్స్ కూడా కొన్ని ఉన్నాయి. వీటి టెంపుల్స్ మీద ఫస్ట్ మేము దాని మీద స్టడీ చేయడం స్టార్ట్ చేసాం. వాటి టెంపుల్స్ దాదాపుగా ఒక 67 టెంపుల్స్, ఒక పలాని ఏ రోగానికైనా అక్కడికి వెళ్తే నయమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి యూట్యూబ్లో. దాదాపుగా మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, డయాబెటిక్స్ ఎక్కడున్నా చెన్నై దగ్గరలో ఉన్న కరంబేశ్వర టెంపుల్కి వెళ్తే చెన్నైకి ఒక 75 కిలోమీటర్ల దూరంలో చెరుకు రసంతోనే వాళ్ళు శివలింగ ప్రతిష్ఠ చేశారు. ఆ సూత్రం పెట్టి చేయడం వల్ల ఆ చెరుకు రసాన్ని అభిషేకం చేసిన తీర్థాన్ని తీసుకున్న వాళ్ళకి దాదాపుగా 5,000 నుంచి 7,500 మందికి షుగర్ మొత్తం క్లియర్ అయింది. ఆ షుగర్ క్లియర్ అయిన టెస్టిమోనియల్ వీడియోస్ కూడా మీకు యూట్యూబ్లో అందరూ అప్లోడ్ చేశారు. సో ఈ విధమైన విశిష్ట గల టెంపుల్స్ వీటన్నిటిని ముందు పరిగణలో తీసుకొని వీటిని ఎక్స్పోజ్ చేస్తున్నాం మేము. ఎక్కడెక్కడ ప్రాంతాల్లో, కొండల్లో, గుట్టల్లో కనీసం వెళ్ళడానికి సౌకర్యం లేని టెంపుల్స్ని కూడా, వాటిల్లో ఉండే టెంపుల్స్, ఆ మహిమాన్విత టెంపుల్స్ను ఫస్ట్ ఎక్స్పోజ్ చేస్తున్నాం. ఈ జీవనోద్ధారంకైనా సెకండ్ స్టేజ్లో వీటి కోసం ప్రభుత్వం దాతల సహకారంతో, కేంద్ర ప్రభుత్వం సహకారంతో ముందుకేయాలని చెప్పి దానికి ఒక రూట్ మ్యాప్ తయారు చేస్తున్నాం. అవును, ఎత్తుప్పావై టెంపుల్ అని ఒకటి ఉంది. సో ఇది 5,000 సంవత్సరాల క్రితం కొచ్చిన్ దగ్గర ఉంది. ఇది 5,000 సంవత్సరాల క్రితం పెట్టిన టెంపుల్ ఇది. ఈ టెంపుల్లో ఇప్పుడు దాదాపుగా దీనికి వార్షిక ఆదాయమే $2,00,000. ఈ టెంపుల్లో దాదాపుగా ఇప్పుడు దాకా వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా క్యాన్సర్ 4th స్టేజ్లో వెళ్ళిన వాళ్ళకి కూడా ఆ 30 days ఆ తీర్థం అంటే ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఆ వైద్యంతో పాటు ఆ నైవేద్యం తీసుకున్న వాళ్ళకి కూడా దాదాపుగా 76% ఆఫ్ పీపుల్కి క్యాన్సర్స్ హీల్ అయ్యాయి. ఇప్పటికీ ఫారిన్ కంట్రీస్ నుంచి ప్రతి ఏటా దానికి ద వెల్దియెస్ట్ టెంపుల్ ఇన్ కేరళ వచ్చి ఆ టెంపులే అండి. దాదాపుగా దానికి ఇప్పటికీ వార్షిక $2,00,000 వస్తున్నాయి. ఇంకా జనాలు వెళ్తున్నారు. అలాంటి టెంపుల్స్ తమిళనాడులో ఇంకొక 3 ఉన్నాయి, కేరళలో ఒక 2 ఉన్నాయి. మొత్తం 6 టెంపుల్స్ ఉన్నాయి, కేవలం ఆ క్యాన్సర్ మీద పనిచేసే టెంపుల్స్ మాత్రమే. సో ప్రస్తుతానికైతే మేము అలాంటిది ఏది అనుకోలేదు. ఎందుకంటే ఇది మేము చేస్తున్న మిషన్, ఇది అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఒక్కసారిగా గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఎక్స్పోజ్ చేద్దాం అనుకున్నాం. బట్ మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని నా ట్విట్టర్ అకౌంట్లో ఉంటుంది. సో నా ట్విట్టర్ అకౌంట్ ఫాలో అయిన ప్రతి ఒక్కరికి ఈ టెంపుల్స్, ప్రతి ఒక్క టెంపుల్స్ ఇప్పటి వరకు నేను 439 టెంపుల్స్ పోస్ట్ చేశాను. సో మెయిన్ అన్ని డిసీజెస్ వీటికన్నిటికీ సంబంధించి వాళ్ళు నా ట్విట్టర్ అకౌంట్లో అయినా వాళ్ళు నన్ను ఫాలో అవ్వచ్చు, ఎక్స్లో నన్ను ఫాలో అవ్వచ్చు. సో నందురెడ్డి అని ఉంటుంది. నందురెడ్డి అనే దాంట్లో నందురెడ్డి 3349 ఈ అకౌంట్లో మీరు ఫాలో అయితే నా ట్విట్టర్కి సంబంధించిన, నా టెంపుల్స్కి సంబంధించినవన్నీ దాంట్లో ఉంటాయి.